For all latest software job updates and government job notifications, call our WhatsApp app 7981775186. టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొత్త హీరోలు, నట వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. అయితే మొన్న ఈ మధ్య ఓ యంగ్ హీరో పేరు తెగ వినిపించింది. అతని పేరు చంద్రహాస్. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు, కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే టక్కును గుర్తుపట్టేస్తారు. ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. ప్రభాకర్ చాలా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన కొడుకు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అతను ముందు సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. మొన్న ఈ మధ్య రామ్ నగర్ బన్నీ అనే సినిమా చేశాడు, కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావితం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు కాయన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రహాస్ మాట్లాడుతూ, యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ నేను తీసేయాలన్నా అది పోదు, నాకు ఆ ట్యాగ్ ప్లస్ అయింది అని చెప్పాడు. అలాగే లిటిల్ హార్ట్స్ సినిమా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్ చేశారు చంద్రహాస్. లిటిల్ హార్ట్స్ అనే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. కామెడీ అనే దాన్ని నేను ఎప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. ఆ సినిమా నాకు తెలిసి అంత గొప్ప సినిమా కాదు, కానీ నేను ఎంజాయ్ చేశా అని చెప్పుకొచ్చాడు. చంద్రహాస్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూట్యూబర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా చేసి హిట్ అందుకున్నాడు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటి సినిమాపై చంద్రహాస్ ఇలాంటి కామెంట్స్ చేయడంపై కొంతమంది ఫైర్ అవుతున్నారు.